దాదాపు 2వ తేదీ నుండి ఈ నెల 2వ తేదీ నుండి ఈ రోజు వరకు దాదాపు 10 రోజులుగా 33 డివిజన్లో కాంగ్రెస్ పార్టీ క్లస్టర్గా నాకు బాధ్యతలు అప్పగించడంతో నేను ఈ డివిజన్లో ఉన్నటువంటి నాయకులు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి బండి రామ్ గారు మరియు డివిజన్ అధ్యక్షులు శ్రీ మార్పాక శంకర్ గారు, మా కార్పొరేటర్ 33 డివిజన్ కార్పొరేటరు శ్రీ దొంత శ్రీనివాస్ గారు, కాంగ్రెస్ నాయకులు యుగేందర్ గారు, సత్తర్ గారు, తర్వాత కిరణ్ గారు, కొమరయ్య గారు, మా సీనియర్ లీడరు దొంతుల లింగం గారు, మహిళా నాయకురాలు నిర్మల గారు, రమేష్ గారు, వీళ్ళందరినీ కోఆర్డినేషన్ చేసుకుంటా గతంలో కంటే ఇంకెక్కువ కలిసిమెలిసి పార్లమెంటు ఈ యొక్క మా నాయకుడు పార్లమెంట్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణకు గతంలో మన ఎమ్మెల్యే గారి మెజార్టీ కంటే ఇంకెక్కువ మెజార్టీ తీసుకురావడానికి మా నాయకులందరం కూడా ఎలాంటి మనస్పర్ధలు లేకుండా ప్రతిరోజు ప్రచారకరం టైం ప్రకారం మొదలుపెట్టి టైం ప్రకారం ముగిస్తున్నాం. దీనికి అందరు మహిళలు, ఈ కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా సమిష్టిగా పనిచేస్తున్నాము. గడ్డం వంశీకృష్ణకు మా డివిజన్లో ఇంతకుముందు అన్నగారికి వచ్చిన ఓట్ల కంటే ఎక్కువ భారీ ఎత్తున సాధిస్తామని చెప్పి మేము దృఢ సంకల్పంతో ప్రతిరోజు ఇంటింటికి కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం మొదలుపెట్టి విజయవంతం చేస్తున్నాము. అదేవిధంగా గతంలో టీఆర్ఎస్ పరిపాలన అవినీతికి వ్యతిరేకంగా ప్రజలు ఎలాగ తీర్పిచ్చిండ్రో, ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేకి ఎలాంటి బుద్ధి చెప్పిరో అదే తరహాలో ఇప్పుడు కూడా భారీ మెజార్టీ కాంగ్రెస్ ప్రస్తుతం ఉన్నటువంటి ప్రజలు మహిళలకు ఉచిత ప్రయాణం కానీ కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన 6 గ్యారంటీ పథకాల్లో ప్రజలందరికీ కూడా అవగాహన ఉన్నది కాబట్టి ఒక్క ఓటు కూడా మేము చీలిపోకుండా మా అభ్యర్థి పార్లమెంట్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణకు వేసేటట్టుగా మేము అందరం కృషి చేస్తున్నాం. జై కాంగ్రెస్.